ఆరాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఒక 5 కారణాలు చూసి ఆయన్ని ఆరాధిద్దాము. నేను వ్యక్తిగతంగా ధ్యానించిన దాంట్లో నేను నా సొంత మాటలతో లేదా నాకున్న జ్ఞానంతో నాకు దేవుడు ఎంత అర్థమయ్యాడో అర్థం చేసుకొని నేను రాసింది, నేను అనుకున్నది మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని నేనే చదువుతాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇక్కడ బ్రదర్లీ లవ్ కనిపిస్తుంది, కానీ దేవుడు మన జీవితంలో చేసిన ఎన్నో మేలుల్లో ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ మొదటిగా ఒక దేవుడు రూపం ఉండే ఆయన మనుషుడిగా వచ్చి ఒక పాపి కోసం ప్రాణం పెట్టడం అంటే అది సహజమైన విషయం కాదు. ఒక ఇమ్మోర్టల్ ఫిగర్, ఒక మోర్టల్ అయ్యి మానవుని కోసం చనిపోతాం అనేది అది జరగని పని. చరిత్రలో ఎక్కడ అది మనకి కనిపించదు. అండ్ నేను మొదటిగా ఆయన ఆరాధించడానికి నేను వెతుక్కున్న కారణం ఏంటంటే ది లైఫ్ హీ గేవ్ ఫర్ అస్. ఆయన జీవితం మన కోసం ఎలా ప్రాణం పెట్టాడో లేదా ఎలా అర్పించాడో, ఎలా మన ముందు పెట్టాడో చూడగలుగుతున్నాము. అట్లానే కాకుండా రెండవ కారణం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఎవరన్నా చదవగలరు? రెండవదిగా నేను అనుకున్నది ఏంటంటే ద సన్ హీ గేవ్ ఫర్ అస్. ఆయన కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయన ఆరాధించడానికి 10,000 రకాలు పాటలు పాడవచ్చు, 10,000 రకాల రీజన్స్ తెచ్చుకోవచ్చు, కానీ మేజర్గా ముఖ్యంగా ఈ ఒక్క పాయింట్ని బట్టి మనం ఆయన్ని జీవితం అంతా ఆరాధించవచ్చు, స్తుతించ బదులమై ఉన్నాం మనం. ద సన్ హీ గేవ్ ఫర్ అస్. ఒక కుమారుణ్ణి, ద ఓన్లీ బిగాటన్ సన్ అనేది చాలా సింపుల్గా అనుకుంటాం, కానీ దాని వెనకాల ఉన్న ఆ ఫిలాసఫీ కానీ దాని వెనకాల ఉన్న ఆ రిలేషన్ సైన్స్ కానీ మనం ఆలోచిస్తే అది మానవ మేధస్సుకు లేదా మానవ మెదడుకు అందనిది. ఇది ఎన్నోసార్లు చదువుకున్న వచనమే, కానీ ఎప్పుడు చదువుకున్న నా మట్టుకు పర్సనల్గా అది కొత్తగానే అనిపిస్తుంది. ఒక యోగ్యులైన వారికి లేదా మంచివాడికి ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు, కానీ చెడు చేసేవాడికి లేదా మనకి హాని చేసేవారికి ప్రాణం పెట్టడానికి లేదా వాడికి మనకిష్టమైన వాళ్ళ ప్రాణం పెట్టడం బలి ఇవ్వటానికి చాలామంది ఇష్టపడరు, లేదా అది జరగని పని యూజువల్గా. కానీ అలాంటి దాంట్లో ఆ పిక్చర్ని మనం ఆలోచిస్తే దేవుడు ఆయన కుమారుణ్ణి ఇవ్వటం అనేది చాలా అది చాలా గొప్ప సంగతి. అది థర్డ్ నేను అనుకున్నది ఏంటంటే కీర్తనల గ్రంథం 119 96వ చరణాన్ని చదువుకుందాము. నేను రాసుకున్నది ఏంటంటే ద వర్డ్ హీ గేవ్ ఫర్ అస్. ఆయన వాక్యాన్ని మనకిచ్చిన విధానాన్ని చూసుకుంటే అది ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్. దానికి మనం డిస్క్రైబ్ చేయలేం. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సీన్ అన్ ఎండ్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్ బట్ యువర్ కమాండ్మెంట్ ఈజ్ ఎక్సీడింగ్లీ బ్రాడ్. ఈ ప్రపంచంలో మనం చదువుకునే చదువు కానీ లేదా తెలిసిన జ్ఞానమే కానీ ఎక్కడో చోట దానికి ఒక లూప్ హోల్, ఒక చిన్న పొరపాట్లు కానీ చిన్న తప్పులు ఉండొచ్చు, కానీ ఆయన వాక్యంలో
తెలిసిన వాళ్ళు లేదా ఆయన వాక్యంలో ఇక దట్ ఈస్ పర్ఫెక్ట్కి నిదర్శనం లేదా ఈజ్ ఈక్వల్ టు అంటాం కదా మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో. సో వన్ ఇట్ కమ్స్ టు సమానమైనది అది ఆయన వాక్యమే. సో నేను పెట్టుకున్నది ఏంటంటే ద వర్డ్ హీ గేవ్ ఫర్ అస్. అండ్ ఇక్కడ నేను ఆగి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక 1 వీక్ బ్యాక్ నేను నా చర్చ్ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ అసలు గాడ్స్ వర్డ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక లైఫ్ని అని మేము ఒక చిన్న ప్లేస్లో కలిసి ముగ్గురు మాట్లాడుకున్నాము. ఒక అబ్బాయి ఏమో ఇంకొక ఫెయిత్ నుంచి వచ్చాడు, ఇంకొక అబ్బాయి ఏమో క్రిస్టియన్ ఫ్యామిలీలోనే ఉన్నాడు. సో మేము ముగ్గురం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇంత ఈ చిన్న బైబిల్ ఇలాంటి జీవితాలను ఎలా మార్చింది, ఎన్నో వీటికంటే పెద్ద పెద్ద బుక్స్ వచ్చినాయి కదా, అరే వీటికంటే మంచి మంచి లాంగ్వేజ్ ఉన్న బుక్స్ వచ్చినాయి కదా, బట్ ఈ చిన్న బైబిల్ ఇలాంటి పెద్ద మనుషులను ఎలా మార్చిందని మేము ఆలోచించుకున్నప్పుడు వీ రియలీ థ్యాంక్ గాడ్ అనమాట. అండ్ ఈ బైబిల్లో లేనిదంటూ ఏమీ లేదు. ఫ్రమ్ పిన్ టు పినకిల్, చిన్న దాని నుంచి పెద్దదాని వరకు ప్రతిదీ ఎవ్రీథింగ్. ఇక లేనిది స్టడీస్, ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, బయాలజీ, ఆర్కిటెక్చర్, వాట్ నాట్, ప్రతిదీ మనం ఎత్తుక్కుంటూ పోతే అది వస్తూనే ఉంటుంది. దిస్ ఇస్ ఒక ఎండ్లెస్ పిట్. నువ్వు డిగ్ చేస్తా కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంటాము. అండ్ థర్డ్ వన్ నేను పెట్టుకున్నది అది. అండ్ ద ఫోర్త్ వన్, ద పీపుల్ హీ గేవ్ ఫర్ అస్. చుట్టూ అండ్ లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు మనిషి అనేవాడు ఈజ్ అ సోషల్ బీయింగ్, ఈజ్ అ సోషల్ యానిమల్. సో స్పిరిచువల్గా మనల్ని బిల్డ్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన మనుషులను బట్టి చాలా వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే చాలామంది ఏదో జస్ట్ ఆయన దేవుడు అని తెలుసు, నమ్ముకుంటే చాలు, జస్ట్ చర్చ్కి వెళ్ళి వచ్చేస్తే చాలు, పరలోకానికి వెళ్ళిపోతాం ఆర్ సంథింగ్, వాళ్ళకి ఏదో బిలీఫ్స్ ఉంటాయి. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత మన చుట్టూ దేవుడు పెట్టిన మనుషుల్ని బట్టి వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే మన అప్స్ అండ్ డౌన్స్ని కంట్రోల్ చేస్తూ ఎక్కడైతే మనం తప్పిపోయామో మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెట్టడానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కోసం కూడా దేవునికి మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ నేను రాసుకున్నది ఏంటంటే దిస్ ఈజ్ ది అల్టిమేట్. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. యాక్చువల్లీ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ధ్యానిస్తున్నాను. లాస్ట్ వీక్ ఒక అంకుల్ మెసేజ్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకని దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపీస్ తీసుకుంటే తిరిగి ఆయనకి 100 ఇవ్వటం న్యాయం. ఒకళ్ళ దగ్గర నేను 100 రూపీస్ తీసుకొని తిరిగి వాళ్ళకి 1000 కోట్లు ఇవ్వటం అనేది దాన్ని ఏమంటారో నేను జస్ట్ మ్యాథమెటికల్గా చేసి చూశాను. మన జీవితం ప్రాపర్గా ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 60 years, 60 సంవత్సరాలు కూడా కాదు. మన అలవాట్లను బట్టి, మన లైఫ్ స్టైల్స్ బట్టి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్లో. బట్ ఆయన మనల్ని ప్రేమించి నిత్య జీవం ఇవ్వటం అంటే నేను ఆలోచించాను, అసలు ఎటర్నల్ లైఫ్ ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అంటే ఏం చేస్తే లేదా ఏ పుణ్యం చేస్తే ఎటర్నల్ లైఫ్ ఇస్తారు అని నేను ఆలోచించుకున్నప్పుడు నాకేం ఆన్సర్ దొరకలేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆలోచించినప్పుడు ది ఇటర్నల్ లైఫ్ హీ గేవ్ ఫర్ అస్, అది మరలా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోనే ఉంటుంది. ఎవరైనా చదవగలరు? ఇది ఎన్నోసార్లు చదువుకున్నాం కానీ నాకు ఎప్పుడు చదివినా కూడా ఏదో ఒక కొత్త పాయింట్ వస్తూనే ఉంటుంది ఆయన ఆరాధించడానికి. అంటే ఏం చేసి మనం ఆ ఇటర్నల్ లైఫ్ని పొందుకున్నాం అనేది నాకు ఇప్పటికీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇట్స్ అ రెటారికల్ క్వశ్చన్. ఏదంటే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ని రెటారికల్ క్వశ్చన్ అంటారు. అంటే ఏం చేసి మనం తెచ్చుకున్నాం ఈ ఇటర్నల్ లైఫ్ అనేది ఆలోచించుకున్నప్పుడు చాలా చాలా ఒక
హార్ట్ అనేది ఇంకా వెయిట్ అయ్యి ఆయన్ని ఆరాధించడానికి ఇది నాకు పర్సనల్గా చాలా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వీటన్నిటిని ఆలోచించినప్పుడు ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన్ని ఆరాధించడానికి. బట్ ఈ 5 బేసిస్ మీద మనం ఆయన్ని ఆరాధించడానికి ఎంత చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ద ఫస్ట్ వన్ ఇస్ ద లైఫ్ హీ గేవ్. ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఆయన ఏదో చేతకాని వాడు కాదు ప్రాణం పెట్టడానికి, లేదా ఏం చేయలేక ఈ లోకానికి రాలేదు. సెకండ్ థింగ్, ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చారు. నేను ఎందుకు ఇంత షార్ట్గా చెప్తానంటే మీ అందరికీ యూనో వర్డ్ ఆఫ్ గాడ్ మీకు బాగానే అవేర్ ఉన్నారు కాబట్టి నేను అంతగా ఏం మాట్లాడలేదు. అండ్ థర్డ్ వన్ ఇస్ ద వర్డ్ హీ గేవ్ ఫర్ అస్. ఆ వాక్యాన్ని మన కోసం ఇచ్చారు. ఆ వాక్యం వలనే మనం ఎంతవరకు వచ్చాము, ఇంతలా ప్రాపర్గా బ్రతకటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం అనుకోవచ్చు. అండ్ చుట్టూ మనకి పెట్టిన ద పియర్స్ అండ్ ద పీపుల్, మనకున్న రిలేటివ్సే కానీ, మనకున్న ఫ్రెండ్సే కానీ, మనకున్న వెరీ క్లోజ్ పియర్సే కానీ దేవుడు మన జీవితాల్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే మనల్ని బిల్డప్ చేయడానికి, లేదా మనల్ని కట్టడానికి. మనం తప్పిపోయినప్పుడు లేదా మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని లేవనెత్తడానికి, ఆయన మాట ద్వారా మనం బలపడటానికి దేవుడు ఈ మనుషుల్ని మన చుట్టూ పెట్టారు. ఇన్ ది లాస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ అండ్ దిస్ ఈజ్ అల్టిమేట్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. దీనికి మించి ఇక మనం ఏమీ మాట్లాడలేం. ఒక ఇన్ఫినిటీ గురించి మనం జస్ట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ దాని గురించి మాట్లాడలేము. ఇన్ఫినిటీ వాల్యూ అంతే ఎంత వీ డోంట్ నో, రైట్? సో ఇటర్నల్ లైఫ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అలాంటి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు కేవలం మనల్ని ప్రేమించి, కేవలం మనం ప్రేమించి అంతే. లవ్ ఇస్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. ఆయన పైనుంచి రావటానికి, మనతో ఉండటానికి, మనలో ఉండటానికి. ఎన్నోసార్లు వి ఓవర్లుక్, దేవుడా వచ్చావు, చనిపోయావు, వెళ్ళిపోయావు, కానీ ప్రాపర్గా ఒక్కొక్క స్టోరీ లైన్ని, ఒక్కొక్క సెగ్మెంట్ని ఆలోచించుకుంటూ పోతే అసలు ఒక్క థింగ్ కూడా మనం క్వాలిఫై అయిన వాళ్ళం కాదు ఆయన మనల్ని ప్రేమించడానికి, లేదా మనల్ని రక్షించడానికి కూడా. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద లైఫ్ హీ గేవ్ ఫర్ మీ. నిన్న మాట్లాడుతూ నా ఫ్రెండ్స్తో, నా ఫ్రెండ్ ఒకడు వాడు ఒక హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళ్ళి ఒక పక్కన పేషెంట్ ఉన్నాడు. వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ, చాలా ఉన్నవాళ్ళు. తను జస్ట్ టీన్స్లో ఉన్న అబ్బాయి ఏదో యాక్సిడెంట్ గురయ్యి ప్యారలైజ్ అయిపోయాడు హోల్. జస్ట్ తన ఐబ్రో ఇలా టచ్ చేయగలడు, లేదా ఐబ్రోని కదపగలడు, అండ్ వేళ్ళు ఇలా అనగలడు అంతే. సో మిగతా బాడీ పార్ట్స్ అన్నీ ప్యారలైజ్ అయిపోయాయి. హీ కాంట్ టాక్, హీ కాంట్ డూ ఎనీథింగ్. ఎంత రిచ్ అంటే వాళ్ళ కింద పిఏస్ ఒక 5 మెంబర్స్ ఉంటారు చుట్టూ బెడ్ మీద. యూజువల్గా అలాంటి ఏరియాస్లో బయట వాళ్ళని రానిరు, కానీ ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి చుట్టూ ఒక 5గురు ఉంటారు. ఆ అబ్బాయి వాళ్ళ మదర్ వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ అన్నారంట, అమ్మా మేము ఏం చేస్తే వీడిని మేము వెనక్కి తెచ్చుకోగలం, లేదా ఎంత డబ్బులు ఇస్తే, లేదా ఏది చేయమంటే అది చేస్తాము, ఏం తెచ్చి మేము వీడిని వెనక్కి తెచ్చుకోగలం అని అడిగినప్పుడు నాకైతే చాలా ది లైఫ్ హీ గేవ్ ఫర్ అస్, లేదా మనకున్న జీవితం ఒక పీస్ఫుల్ లైఫ్ని ఇచ్చాడు. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు వర్షిప్ హిమ్ ఆర్ ఎల్స్ ప్రైజ్ హిమ్. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన్ని ఆరాధించకుండా నేను ఉండలేను. అండ్ నాకున్న పర్సనల్ రీజన్స్ని ఆలోచించుకున్నప్పుడు ఇంకా ఆరాధించాలనిపిస్తుంది. ఈ యొక్క మెడిటేషన్ని ఒక చిన్న పాట ఫ్రేజ్తో నేను ముగిస్తాను. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా, నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా,
మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే అద్భుతమే ఆశ్చర్యమే